Today another topic in first chapter of GFC is goal setting. Goal setting means in Telugu Laksha Nirdesanam. Definition of goal setting. Goal setting is a powerful process. Process means in Telugu paddhati. Chala strong aina paddhati which we use for selecting the goal. By selecting a goal, there is a powerful process, and we think for thinking about your ideal future. That we think about our future, there is your future or our future, ideal future means perfect future. Ideal means for perfect. For selecting perfect feature or for thinking about perfect feature or ideal feature, that it is a goal setting is a powerful process that we think about our future that should be perfect. And for motivating means ప్రోత్సహించడానికి గోల్ సెట్టింగ్ అనేది దట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఆర్ అవర్ సెల్స్. Motivating ourselves, goal setting is very useful one for that is for future, for perfect future, for turning our future into the perfect. And for motivating yourself, turn your vision of this future into reality. And also that goal setting also motivates us. Motivate means ప్రోత్సహించడానికి గోల్ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది. దట్ టర్న్ అవర్ విజన్ మీన్స్ మన దృష్టిని ఫ్యూచర్ వైపుకి తీసుకుపోతుంది. అది రియాలిటీలో అంటే రియల్గా మనం గోల్స్ సెట్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనం సక్సెస్ అవుతాము, గోల్స్ని రీచ్ అవుతాం. గోల్స్ అంటే లక్ష్యాలు, సెట్టింగ్ మీన్స్ గోల్స్ అనుకొని అట్ లాస్ట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఫస్ట్ థింక్ చేస్తాం అబౌట్ ఐడియల్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఆఫ్ అస్. అండ్ దట్ బై గోల్ సెట్టింగ్ చేసుకుంటే మనకి అది ప్రోత్సహిస్తుంది. అండ్ ఆ గోల్కి అనుగుణంగా మనం ఫైనల్గా మన దృష్టి ఫ్యూచర్ మీద పెట్టి అట్ లాస్ట్ సాధిస్తాము, గోల్స్ రీచ్ అవుతాం ఆర్ గోల్స్ రీచ్ అవుతాం. హియర్ గోల్ సెట్టింగ్ is a powerful process for thinking about your ideal future and for motivating yourself, turn your vision of this future into reality. That is of future into the reality. Real life లో ఫ్యూచర్ మీద దృష్టి సాధిస్తాము. And that is called goal setting. Is also this is a process of deciding what you want to achieve. That you decide by having goals, that you decide that what you want to achieve or what you want to someone else to achieve over particular period of time. అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీరు దృష్టి సాధించి అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ అచీవ్ అట్ లాస్ట్ గోల్స్ రీచ్ అవుతారు. అండ్ ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు గోల్ సెట్టింగ్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అని. దట్ ఈస్ కాల్డ్ గోల్ సెట్టింగ్. తెలుగులో లక్ష్య నిర్దేశం అంటే ఇంగ్లీష్లో లక్ష్య నిర్దేశం మీన్స్ గోల్ సెట్టింగ్. ఆదర్శవంతమైన భవిష్యత్తు నిర్మించుకునేందుకు సహాయపడే ఒక శక్తివంతమైన ఆలోచన ప్రక్రియనే లక్ష్య నిర్దేశన అంటారు. నెక్స్ట్, సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ మీన్స్ దట్ వీ నీడ్ టు సెట్ లైఫ్ టైమ్ గోల్స్ ఆర్ దట్ ఈస్ ఫర్ అచీవింగ్ సంథింగ్. హియర్ సెట్టింగ్ అంటే ఎలా సెట్ చేసుకుంటాము లైఫ్ టైమ్ గోల్స్ అంటే ఎలా ఉంటాయి. లైఫ్ టైమ్ గోల్స్ అంటే వాటిని ఎలా సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తాం. తెలుగులో జీవిత లక్ష్యాలను ఎలా సాధిస్తాము. లైఫ్ టైమ్ గోల్స్ మీన్స్ ఇన్ తెలుగు జీవిత లక్ష్యాలు. సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ గివ్స్ యూ టు ఓవరాల్ పర్స్పెక్టివ్ మీన్స్ విధానం అంటే టోటల్గా మనం ఫ్యూచర్లో ఉండే ఎలా ఏ విధంగా పోతాము అని చెప్పి చూస్తాం. దట్ షేప్స్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డెసిషన్ మేకింగ్.
మీన్స్ షేప్స్ మీన్స్ చేంజ్ చేస్తుంది. ఈ గోల్ సెట్టింగ్ అనేది టోటల్గా చేంజ్ చేస్తుంది మన డెసిషన్ మేకింగ్ని. అండ్ ఆ గోల్కి అనుగుణంగా మనం ఫ్యూచర్లో ఒక దారిలో వెళ్తూ ఉంటాం కాబట్టి, ఒక పర్స్పెక్టివ్ మీన్స్ విధానంలో వెళ్తాం కాబట్టి ఈ గోల్ అనేది మనల్ని షేప్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ షేపింగ్ మీన్స్ హియర్ చేంజ్ చేస్తుంది అండ్ డెసిషన్స్ని కూడా చేంజ్ చేస్తుంది. ఇక్కడ సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ గివ్స్ యూ ద ఓవరాల్ పర్స్పెక్టివ్ that shapes all other aspects of your decision making. Means decision making ni change chestadi, total vidhanani. Perspective means total vidhanam. Perspective in English called point of view. Total point of view of us and total decision making of us changes occurs. That is due to the goals, lifetime goals ni batti manam change chestu ఉంటాం. టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అస్ అండ్ టోటల్ డెసిషన్ మీన్స్ నిర్ణయం. డెసిషన్ మేకింగ్ మీన్స్ మన నిర్ణయాన్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటాం మన లక్ష్యాలకి అనుగుణంగా. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ కామన్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ బిలోస్. మీన్స్ మన లైఫ్లో కామన్గా మనం కొన్ని గోల్స్ని పెట్టుకుంటూ ఉంటాం. అవి కేటగరైజ్డ్ మీన్స్ డిఫరెంట్ విధాలుగా ఉంటాయి. అవి మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ జీవిత లక్ష్యాలు ఒక వ్యక్తి యొక్క మొత్తం జీవన విధానాన్ని మారుస్తాయి. సాధారణంగా అందరిలో అగుపించే ముఖ్యమైన జీవిత లక్ష్యాలు కొన్ని మనం చూస్తాం ఇక్కడ. అంటే టోటల్ మన జీవితంలో జరిగే కొన్ని లక్ష్యాలు మనం ఎలా పెట్టుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ చూస్తాము. Some of the lifetime goals or career goals. In our career that we selected goals. కెరియర్లో కూడా మనం ఒక కెరియర్ అనే దాంట్లో కూడా మనం గోల్స్ని సెట్ చేసుకుంటాం. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ యాజ్ అ స్టూడెంట్. అంటే స్టూడెంట్ పీరియడ్ నుంచి టోటల్ జాబ్లోకి వెళ్ళే వరకు మనం ఎలాంటి గోల్స్ని పెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ ఎలా టర్న్ అవ్వాలి, ఫ్యూచర్ ఎలా సక్సెస్ అవ్వాలి అని కెరియర్ గోల్స్లో సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో సక్సెస్ అవుతాం. కెరియర్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్. ఎలా సాధించాలి, స్టూడెంట్ పీరియడ్లో ఏం సాధించాలి, మనం ఎలా సాధిస్తే మనం టోటల్గా మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి కెరియర్ గోల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద గోల్స్, కెరియర్ గోల్స్ ఫర్ స్టూడెంట్ పీరియడ్లో గోల్స్ మనం ఎలా పెట్టుకుంటామో చూడండి. ఫినిష్ హోంవర్క్ ఎర్లీ ఈచ్ వీక్లో హోంవర్క్ చేయడం, టీచర్ ఇచ్చిన వర్క్ని కంప్లీట్ దట్ ఈస్ టాస్క్ని కంప్లీట్ చేయడం మనం ఒక గోల్గా పెట్టుకోవచ్చు. ఆర్ ఐ విల్ రైజ్ మై హ్యాండ్ వెన్ ద టీచర్ ఆస్క్ క్వశ్చన్స్ టీచర్ అడిగితే నేను హ్యాండ్ రైజ్ చేయాలి, నేను చెప్పాలి అనే గోల్గా పెట్టుకొని దాన్ని బట్టి మనం క్లాస్లో ఒక స్టేజ్లో ఉన్నామని చెప్పి గోల్ని పెట్టుకోవచ్చు. ఆర్ గెట్టింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్లో గుడ్ మార్క్స్ రావాలి, ఆర్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆర్ సెకండ్ ర్యాంక్ రావాలి, ఇలా ఆర్ పాస్ మార్క్స్ రావాలి, ఇలా గోల్ సెట్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ ద గోల్స్, సమ్ ఆఫ్ ద గోల్స్ which we set goals during the period of student. Next, another lifetime goals are financial goals. Financial goals means financial means money, earning money. How much do you want to earn by what stage? అంటే మనం ఏ స్టేజ్లో ఏ వయసులో ఎంత సంపాదించాలి. హౌ ఈజ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ కెరియర్ గోల్స్. అంటే మన కెరియర్ని బట్టి ఫైనాన్షియల్గా గ్రో అవుతామా లేదా. అంటే కెరియర్ మీన్స్ ఏదైనా కెరియర్లో జాబ్ వచ్చింది అంటే ఆ జాబ్ బట్టి మనం ఫైనాన్షియల్గా గ్రో అవుతామా లేదా. అండ్ గ్రో అవ్వాలి అంటే ఎలా చేంజ్ అవ్వాలి అని చెప్పి ఏదైనా గోల్ సెట్ చేసుకోవడం. జాబ్ సంపాదించాలి, ఇలాంటి జాబ్ సంపాదించాలి అని చెప్పి గోల్ని సెట్ చేసుకోవడం కూడా. దట్ ఈస్ అ గోల్ కాల్డ్ లైఫ్ టైమ్ గోల్ కాల్డ్ ఫైనాన్షియల్ goal. Earning money, that is based on career. Earning money is one of the lifetime goals. Those goals are called financial goals. Here financial goals means in Telugu వృత్తిపరమైన అభివృద్ధి లక్ష్యాలు. మనం చేస్తున్న ఉద్యోగంలో ఏ స్థాయికి చేరాలని కోరుకుంటున్నాము నిర్ణయించుకొని తద్వారా ఏమి సాధించాలో నిర్ణయించుకోవాలి. మన జీవితంలో ఏ స్థాయి వచ్చేటప్పటికి ఎంతెంత మొత్తాలు సంపాదించగలమో తెలుసుకోవాలి.
అంతేకాక ఆర్థిక లక్ష్యాలకు ఉద్యోగ లక్ష్యాలకు గల సంబంధాన్ని అంచనా వేయాలి. ఇక్కడ ఫైనాన్షియల్ గోల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్ తెలుగు ఆర్థిక లక్ష్యాలు. కెరియర్ గోల్స్ ఆర్ విద్యాపరమైన అంశాలు. Financial goals are some of the examples of financial goals are earning money for buying things like TV, computer and other items whatever we need, and saving money for buying a house or buying a car or for education of children. పిల్లల్ని చదివించడానికి సేవింగ్ చేయడం కూడా ఒక గోల్. దట్ ఈస్ అ గోల్ కాల్డ్ ఫైనాన్షియల్ goal. Next, another lifetime goal example is education. Is there any knowledge you want to acquire in particular? What information and skills do you need to have in order to achieve other goals? Means మనకు నాలెడ్జ్ గెయిన్ ఇంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయాలి, ఈ డిగ్రీ నేను కంప్లీట్ చేయాలి, ఆర్ ఈ స్కిల్స్ని అంటే ఇలా నైపుణ్యత కలిగించడానికి నేను ఏదైనా వర్క్ నేర్చుకోవాలి, ఏదైనా వర్క్ నేర్చుకునేసి అది చేయాలి, జాబ్లో నాకు ఈ వర్క్ అవసరం, ఇది నేర్చుకోవాలి అని చెప్పి గోల్ పెట్టుకోవడం కూడా దోస్ ఆర్ ద గోల్స్ కాల్డ్ ఎడ్యుకేషన్ గోల్స్. ఎడ్యుకేషన్ గోల్స్ ఆర్ నథింగ్ బట్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే గోల్ పెట్టుకోవడం. అండ్ స్కిల్స్ అంటే ఇన్ తెలుగు నైపుణ్యత, మన నైపుణ్యాల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా గోల్స్. దోస్ ఆర్ ద గోల్స్ కాల్డ్ సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ కాల్డ్ ఎడ్యుకేషనల్ గోల్స్. Next, artistic goals. Artistic goals means, do you want to achieve any artistic goals? Art కళాత్మక లక్ష్యం. Artistic goals means in Telugu. Do you want to achieve any artistic goals? Do you want to be a great dancer? అంటే మనం డాన్సర్గా గోల్ సాధించాలి, ఆర్ అన్ యాక్టర్ అవ్వాలి, క్రికెటర్ అవ్వాలి, ప్లేయర్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆర్టిస్టిక్ గోల్స్. ఇన్ తెలుగులో ఆర్టిస్టిక్ గోల్స్ మీన్స్ కళాత్మక లక్ష్యం. ఏదైనా కళాత్మక లక్ష్యాలు లేదా ఆవిష్కరణకు సంబంధించి లక్ష్యాలు ఉంటే వాటికి అనుగుణంగా నిర్ణయించుకోవాలి. నెక్స్ట్, యాటిట్యూడ్ మీన్స్ వే ఆఫ్ బిహేవియర్, ప్రవర్తన, వైఖరి లేదా ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో లక్ష్యాలు. ఇక్కడ యాటిట్యూడ్, హౌ డూ యూ రెస్పాండ్ టు అదర్ వెన్ దే స్పీక్ టు యూ. మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ర్యాష్గా మాట్లాడతారు, అలా ర్యాష్గా మాట్లాడకుండా నేను కంట్రోల్ చేసుకోవాలి అని గోల్ సెట్ చేసుకోవచ్చు. దట్ హౌ డూ వీ స్పీక్ వెన్ స్పీకింగ్ అదర్స్ విత్ అస్. డూ యూ బిహేవ్ దట్ అప్సెట్స్, అంటే మీరు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు అప్సెట్ అవుతున్నారా అండ్ అదర్స్, యూ అండ్ అదర్స్. ఇఫ్ సో, సెట్ ఏ గోల్ టు ఇంప్రూవ్ యువర్ బిహేవియర్. మీరు అలా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు అవతల వాళ్ళు అప్సెట్ అవుతున్నారు అంటే then you need to set a goal that is to improve your behavior and find solution to a problem. మనం ఎందుకలా బిహేవియర్ చేంజ్ చేసుకోలేకపోతున్నాము, మన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడం ఒక గోల్. దట్ ఈస్ అ గోల్ కాల్డ్ యాటిట్యూడ్ రిలేటెడ్ గోల్స్. తెలుగులో మనకు సంబంధించిన ఏమైనా ఆలోచన మన వెనుకబాటుతనంకు కారణమవుతుందో తెలుసుకోవాలి. మన ప్రవర్తన విధానాలలో ఏమైనా మనకు నిరాశను గురి చేస్తుందేమో గమనించి వాటిని మార్చుకొని మన ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలి. దట్ ఈస్ అ గోల్ కాల్డ్ యాటిట్యూడ్ సెట్టింగ్ గోల్స్. నెక్స్ట్, ఫిజికల్ గోల్స్ మీన్స్ భౌతిక లక్ష్యాలు ఇన్ తెలుగు. ఆర్ దేర్ ఎనీ అథ్లెటిక్ గోల్స్? అథ్లెటిక్ మీన్స్ బికమింగ్ ఏ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఫర్ ప్లేయింగ్ గేమ్స్. అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా గేమ్స్ ఆడాలి అని చెప్పి సెట్ చేసుకోవడానికి గోల్స్ ఫిజికల్ గోల్స్ అంటారు. దట్ డూ యూ వాంట్ టు అచీవ్ ఆర్ డూ యూ వాంట్ టు గుడ్ హెల్త్ ఇన్ టు ఓల్డ్ ఏజ్. అంటే ఓల్డ్ ఏజ్లో గుడ్ హెల్త్ మెయింటైన్ చేయాలనుకోవడం, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనుకోవడం, గోల్ సెట్ చేసుకోవడం కూడా ఒక గోల్. వాట్ స్టెప్స్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ టు అచీవ్ దిస్? And those are the type of goals, that is setting goals called physical goals. Next, pleasure means happiness, means మన హ్యాపీగా ఉండడానికి ఎలాంటి గోల్స్ సెట్ చేసుకోవాలి, అది కూడా సెట్టింగ్ గోల్స్ కాల్డ్ ప్లెజర్ టైప్ ఆఫ్ గోల్స్. హౌ డూ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్, అంటే మనం ఎంజాయ్ చేయాలి అంటే మనం ఎలాంటి వాటిని పాటిస్తే మనం ఎంజాయ్ చేస్తాం
అని చెప్పి గోల్స్ సెట్ చేసుకోవాలి. లైక్ అంటే ప్లేయింగ్ అయితే ఎలా ప్లే చేయాలి, ఎవరితో ప్లే చేయాలి అని చెప్పి గోల్ సెట్ చేసుకొని దానికి అనుగుణంగా వెళ్ళడం, డ్యాన్స్ చేయడం, రిలాక్స్ అవ్వడం, షాపింగ్, మ్యూజిక్ ఇలాంటివి ఎలా ప్లెజర్ మీన్స్ హ్యాపీనెస్ అవ్వాలి అంటే, హ్యాపీగా ఉండాలి అంటే మనం ఎలాంటి గోల్స్ సెట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అని చెప్పి దట్ ఈస్ అ గోల్స్ కాల్డ్ ప్లెజర్ గోల్స్. తెలుగులో ప్లెజర్ గోల్స్ మీన్స్ ఆహ్లాదకరమైన అంశాలు. జీవితంలో కోరుకునే ఆనందకరమైన లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. జీవితంలో కొంత భాగాన్ని మన గురించి కేటాయించి తదుపరి మనం కోరుకునే ఆహ్లాదకరమైన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లైఫ్ టైమ్ గోల్స్ ఆర్ పబ్లిక్ సర్వీస్. డూ యూ వాంట్ టు మేక్ ఎ వరల్డ్ టు బెటర్ ప్లేస్ మీన్స్ మన దేశాన్ని కరెక్ట్గా మంచిగా తీర్చిదిద్దాలి అని చెప్పి మనం పబ్లిక్ సర్వీస్ ఏదైనా చేయాలి అని చెప్పి కూడా గోల్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఈస్ డూ యూ వాంట్ టు సర్వ్ లైక్ గాంధీజీ ఆర్ ఎనీ అదర్ లీడర్స్. అంటే ఏదైనా లీడర్ని మోటివేట్గా తీసుకొని వాళ్ళని అనుసరిస్తూ మన గోల్ని సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి కూడా గోల్స్ సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ గోల్స్ కాల్డ్ సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్. డూ యూ వాంట్ టు మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్? డూ యూ వాంట్ టు సర్వ్ లైక్ ఎ గాంధీజీ ఆర్ ఎనీ అదర్ గ్రేట్ లీడర్స్? ఇఫ్ సో హౌ అంటే ఎలా చేయాలి, ఎలా, ఇఫ్ సో అంటే ఒకవేళ ఉంటే ఎలా దాన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి సెట్ చేసుకోవచ్చు గోల్స్. దట్ ఈస్ అ గోల్ సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ కాల్డ్ పబ్లిక్ సర్వీస్ గోల్స్. ఇవన్నీ కూడా మనం లైఫ్ టైంలో ఉండే గోల్స్ అని మనం చూసాం. అవేంటివంటే కెరియర్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, ఎడ్యుకేషనల్ గోల్స్, ఆర్టిస్టిక్ గోల్స్, యాటిట్యూడ్ గోల్స్, ఫిజికల్ గోల్స్, ప్లెజర్ గోల్స్, పబ్లిక్ సర్వీస్ గోల్స్. ఇప్పటి వరకు మనం సెట్టింగ్ లైఫ్ టైం గోల్స్ చూసాం. ఇలా సెట్ చేసుకోవాలి అంటే మనం ఎఫెక్టివ్గా ఎలా వర్క్ చేయాలి, గోల్ని ఎలా ఎఫెక్టివ్గా సెట్ చేయాలి మీన్స్ అంటే ఎలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్స్ వీ షుడ్ నీడ్ టు రిమెంబర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ క్లారిటీ. ఆ క్లియర్ గోల్ అండ్ మెజర్ అంటే అది అచీవబుల్ గోల్ని పెట్టుకోవాలి. అంటే మనం సాధించే గోల్ లాగా ఉండాలి, క్లారిటీ ఉండాలి గోల్లో అండ్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉండాలి. అంటే అది అచీవ్ అయ్యేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సెట్ ఎ గోల్ దట్ యూ వాంట్ టు ఫినిష్ యువర్ homework or you want to finish the notes in time, అది ఆ గోల్ అనేది క్లియర్గా ఉండాలి. నేను ఈ టైంకి అండ్ బై ఈవినింగ్ 5 o'clock నేను కంప్లీట్ చేయాలి అనుకొని గోల్ పెట్టుకొని అది అచీవ్ అయ్యేటట్లు గోల్ పెట్టుకోవాలి. దట్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ, క్లియర్ గోల్ అండ్ అచీవబుల్ goal you should have. That is clarity you should have in the goal set while setting a goal. Next, challenge that you need to take as a challenge. ఇలా 5 o'clock ఫినిష్ చేయాలి నా వర్క్ అనుకుంటే, నోట్స్ కంప్లీట్ చేయాలనుకుంటే ఆ టైంకి కంప్లీట్ చేసేయాలి. ద గోల్ మస్ట్ హ్యావ్ డీసెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ఆర్డర్ టు మోటివేట్ యూ టు స్ట్రైవ్ టువర్డ్ ద గోల్. మీన్స్ ఛాలెంజ్ ఉండాలి, మోటివేషన్ ప్రోత్సహించేటట్లు ఉండాలి. మిమ్మల్ని ప్రోత్సహించి అది కంప్లీట్ చేసే ఛాలెంజ్ మీలో ఉండాలి. నెక్స్ట్, కమిట్మెంట్ మీన్స్ ఫుల్ డెడికేషన్ దానికే ఇవ్వాలి. కమిట్మెంట్ మీన్స్ ఫుల్ డెడికేషన్ అంటే ఆ కంప్లీట్ వర్క్ చేయాలనుకుంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటేనే అప్పుడు కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ అ కమిట్మెంట్ ఉండాలి. అండ్ షేర్ యువర్ గోల్స్ విత్ సమ్వన్ ఎల్స్. అంటే మీ మదర్తో కానీ ఫాదర్తో కానీ షేర్ చేసుకోవాలి. అంటే మీ కమిట్మెంట్ అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆర్డర్ చేయొచ్చు మీరు కంప్లీట్ చేశారా లేదా అని చెప్పి. దట్ యూ కెన్ షేర్ యువర్ కమిట్మెంట్. అంటే ఇలా నాకు గోల్ ఉంది, ఇలా కమిట్మెంట్ ఉంది అండ్ నేను బై ఈవినింగ్ ఇలా కంప్లీట్ చేయాలి అని కమిట్మెంట్ మీరు షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీ కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవుతారు అండ్ గోల్ని రీచ్ అవుతారు. నెక్స్ట్, ఫీడ్బ్యాక్. అండ్ ఇక్కడ మీరు గోల్ ఏదైనా సెట్ చేసుకున్నప్పుడు మీరు అచీవ్ అవ్వాలి అంటే ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి. సెటప్ ఏ మెథడ్ దట్ ఈస్ రివ్యూ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ అ గోల్. అంటే అట్ లాస్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత 5 o'clock నేను కంప్లీట్ చేశానా లేదా అని చెప్పి ఫీడ్బ్యాక్, అది క్లారిటీగా ఉందా లేదా,
నోట్స్ టోటల్గా కంప్లీట్ చేశాను అని చెప్పి ఫీడ్బ్యాక్ అంటే వేరే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అడగాలి. దట్ ఈస్ టీచర్ని కానీ ఆర్ ఫాదర్ని కానీ ఆర్ మదర్ని కానీ. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ, దట్ ఈస్ రిగార్డింగ్ దట్ ఈస్ వర్క్, దట్ ఈస్ homework. Regarding homework, about homework I told you, that is if you have a homework, how you need to set a goal by for finishing that homework means you need to have clarity of that work. And that is next challenge you should have. Challenge, that is a challenge you have to take for completing that work. Next commitment you should have, and feedback you need to have. That is to in order to successfully reach the goal. Here goal is that is completing homework. Thanks for stopping by. This is 2 Minute Classroom, and today we're going to talk about goal setting for students using 4 key steps. We all have goals that we want to achieve as students. Maybe it's to get straight A's, or maybe to get into a certain university after high school, or a high-paying job after college, or maybe your goal is just to pass your classes. Let me know what some of your goals are in the comments below and in the community tab. Now let's get into it. Step 1 is to select a goal. This is the easy step. For example, you may have a goal to get at least a 3.5 GPA in all your courses this semester. Great goal. Step 2 is to define your motivation. Why do you want your goal? Maybe you want a 3.5 GPA to be eligible for sports. Maybe it's to get into a decent college. Or maybe it's just to keep your parents happy. Whatever it is, the motivation is what will drive you to accomplish the goal, especially if you get discouraged. Think of it as your reward for accomplishing the goal. Step 3 is to break the goal down. So you want at least a 3.5 GPA. How are you going to do it? By setting smaller goals that build up to the larger goal. This could be things like take notes in every class, study for at least an hour every day, no late assignments, attend every class, etc. I can't overemphasize the importance of this step. Accomplishing goals is a lot like eating an elephant. And how do you eat an elephant? One bite at a time, of course. So breaking your goal down into bite-sized chunks helps you understand what you need to do to reach your goal and gives you the roadmap to get there. Step 4 is to write it down. If you really want to accomplish a goal, it needs to be top of mind. So you need to see it regularly, probably every day. So write down the goal, the motivation, and some of the main sub-goals and post it in a prominent place. This could be in your room, your car, your bathroom, or better yet, all 3. I have my goals for my YouTube channel posted on the wall right in front of my desk where I work on my videos. I see it all the time and I'm constantly reminded of what I want, why I want it, and what I need to do to get it. If one of your goals is related to doing well in your classes, consider subscribing and checking out my other videos. I look forward to reading your goals in the comments here below and in the community tab. Thanks for watching, and I'll catch you next time.